హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో మైనర్లకు మద్యం సరఫరా వ్యవహారం కలకలం రేపుతోంది. రోడ్ నెంబర్ 36లోని లొఫిట్ పబ్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఇక పోలీసులను చూసి కొందరు మైనర్లు దాక్కోగా ఆధార్ కార్డులు చూపించాలని కోరడంతో వారి వయసు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పబ్లో మొత్తం 6 మైనర్లు ఉన్నట్లు గుర్తించి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరికి 70 mg 74 mg రీడింగ్స్ నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన మైనర్లు CA JE కోచింగ్ విద్యార్థులుగా గుర్తించారు. మైనర్లకు మద్యం సరఫరా చేసిన వ్యవహారంలో లొఫిట్ పబ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ లైసెన్స్ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ అధికారులకు సిఫార్సు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ సంబంధించి ఒక పబ్లో మైనర్లు పట్టుబడటంపై అయితే మాత్రం ఇది మరింత ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంతో కొంతమంది అయితే మాత్రం పాజిటివ్ వచ్చినట్లు తెలిస్తే మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. జూబ్లీహిల్స్ లో మైనర్లకు లిక్కర్ సరఫరా చేసే అంశం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఓ పబ్ లో యథేచ్ఛగా మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో లెఫ్ట్ పబ్ లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. రైడ్ చేసిన నేపథ్యంలో పోలీసులను చూసి ఈ యొక్క మైనర్లు దాక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు వారి దగ్గరికి వెళ్లి గట్టిగా నిలదీసి ఆధార్ కార్డులు చూపించమని అడగడంతో ఈ యొక్క భాగవతం మొత్తంగా కూడా బయటపడేది. మొత్తంగా 6 మైనర్లు అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వారికి పాజిటివ్ రీడింగ్ 70 mg 74 mg గా నమోదైంది. అయితే పట్టుబడ్డ వారంతా కూడా మైనర్లు, అంతేకాకుండా వీళ్ళంతా కూడా విద్యార్థులుగా ఉన్న నేపథ్యం అయితే ఉందని కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పబ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు లైసెన్స్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా సిఫార్సు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క మైనర్లను అదేవిధంగా స్టూడెంట్స్ ను టార్గెట్ చేసుకుని వారికి ఈ యొక్క మద్యం సరఫరా ఎక్కువగా చేస్తున్నట్టు వారందరికీ కూడా అక్కడికి ఆ పబ్ లోకి అలో చేస్తున్నట్టుగా అయితే ఈ యొక్క పోలీసులు పక్కా సమాచారంతో ఈ యొక్క రైడ్ నిర్వహించిన నేపథ్యం అయితే ఉంది. ఇందులో మొత్తంగా 6 మైనర్లు పట్టుబడగా ఇద్దరికి ఈ యొక్క బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అంటే గతంలో కూడా ఇట్లా మైనర్లకు అలో చేసి గతంలో కూడా మద్యం సరఫరా చేస్తున్నారా అనే దానిపైన పక్క సమాచారం అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే అయితే పోలీసులు అటు నగర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పబ్లకు సంబంధించి అంటే ఏదైతే నిబంధనలు ఉల్లంఘిస్తూ 21 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి మాత్రమే మద్యం విక్రయించాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ నిబంధన విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ కూడా ఎవరైతే విక్రయాలు చేపడుతున్నారో వారందరిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.